మళ్ళీ రెండో భాగంలో సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ మొదలుపెట్టే కారణం ఏమంటే, సోదాగా నేను ఒక డ్రైవర్ని. నేను లారీ తోలాను, బస్ తోలాను, ట్రాక్టర్ తోలాను, ఆటో తోలాను, కార్ తోలాను. నేను అన్ని బండ్లు తోలాను. ఈ నా డ్రైవర్ ప్రయాణంలో చాలా దగ్గర చాలా అవమానాలు పడ్డాను, చాలా ఇబ్బందులు పడ్డాను. చాలా చోట డబ్బుల గురించి ఘర్షణ జరిగింది. అధికారులు, లంచగొండే అధికారులు, అందరూ చెడ్డ అధికారులు అనడంలో కొంతమంది లంచగొండే అధికారులు అనవసరంగా ఇబ్బంది పెట్టారు, చాలా బాధకు గురి చేశారు. కొన్ని చోట అనవసరంగా నన్ను కూడా కొట్టడం జరిగింది. కొట్టినప్పుడు అలాగే అక్కడక్కడ జిల్లాలో వేరే రాష్ట్రాల్లో బండ్లు చెడిపోయి చాలా ఇబ్బంది పడ్డాను. ఆలోచించేవాడిని, డ్రైవర్లకు కూడా ఒక సంఘం ఉంటే బాగుంటుంది కదా. ఈరోజు నా మీద చెయ్యేసిన చెయ్యిరిసేవాళ్ళు కదా, నాకంటూ బలం ఉండేది కదా అని భావించాను. మళ్ళీ కొన్ని సంఘాల్లో చేరాను, కొన్ని సంఘాల్లో చేరాను. కొన్ని సంఘాల్లో నేను చేరడం జరిగింది. కొన్ని సంఘాలు ఎందుకు అంటున్నా అంటే, ఫస్ట్ ఒక సంఘంలో చేరాను, వాళ్ళు నాకు న్యాయం చేస్తారు, నాకంటే డ్రైవర్కి న్యాయం చేస్తారని చేరాను. వాళ్ళు ఏం చేశారంటే, ఎంతసేపు అయినా మమ్మల్ని డ్రైవర్లని రాజకీయ నాయకుల దగ్గర తీసుకోవడం, మమ్మల్ని అక్కడ తాకట్టు పెట్టడం, వాళ్ళు ఏదో వాళ్ళతో ఆశించి తీసుకోవడం. అలాగే ఇంకా కొన్ని సంఘాలైతే మమ్మల్ని గొర్రెల్లాగా వాళ్ళ దగ్గర తీసుకోవడం, మమ్మల్ని తాకట్టు పెట్టడం, వాళ్ళు రాజకీయ లబ్ధి చెందడం. ఇలాగే జరిగింది. ఎన్ని సంఘాలు అయితే చేరామో అన్ని సంఘాలు ఇలాగే. ఇదేంటి డ్రైవర్ సంఘం అంటే, డ్రైవర్లకు న్యాయం చేస్తారు కదా, డ్రైవర్లను గెలిపిస్తారు కదా, డ్రైవర్లను కాపాడతారు కదా, డ్రైవర్ల కుటుంబాలలో ఆనందం తెస్తారు కదా, ఈ సంఘంలో చేరితే మంచిది కదా అనే ఉద్దేశంతో చేరారు. కానీ వాళ్ళు ఎంతసేపు ఉన్నా మమ్మల్ని వాడుకుంటున్నారని కానీ మా గురించి, మా కుటుంబం గురించి, మా డ్రైవర్ రంగం గురించి వాళ్ళు ఎప్పుడు ఆలోచించలేదు. మళ్ళీ ఆలోచించలేనప్పుడు నేనే ఒక ఆలోచన చేశాను. కొంతమంది మిత్రులతో మాట్లాడాను, ఏందిరా ఇట్లా అయిపోతుంది, వీళ్ళందరూ కూడా డ్రైవర్ యూనియన్ అంటారు, డ్రైవర్లను గెలిపిస్తామని స్టేజ్ల మీద మాట్లాడతారు, కానీ చేసే పనులు ఇవి ఉన్నాయి, చాలా చండాలమైన పనులు చేస్తున్నారు. వీళ్ళు ఇలాగుంటే మనం డ్రైవర్లం ఎప్పుడురా బాగుపడేది, ఎప్పుడురా మనకు గుర్తింపు వచ్చేది అని బాధపడ్డాను. వాళ్ళతో డిస్కషన్ చేశాను. వాళ్ళతో ఎప్పుడు రిపీట్గా ఇదే మాట్లాడేవాడిని. వాళ్ళు ఏదైనా ఎప్పుడు వచ్చినా నువ్వు ఇదే సోది చెప్తా ఉంటావు, ఏదే మాట్లాడాలని ఆయన నీ శుద్ధి వినలేమని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకా కొంతమంది మిత్రులు నాకు ఒక సలహా ఇచ్చారు. ఏంటి ఆ సలహా అంటే, నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా, ఇంత తపన పడుతున్నావు కదా, మళ్ళీ నువ్వే యూనియన్ స్టార్ట్ చేయొచ్చు కదా అన్న, నువ్వే ఒక సంఘం మొదలు పెట్టవచ్చు కదా అంటే, నేను వాళ్ళకి చెప్పిన మాట, నేను సంఘం పెట్టడమా, అంత పెద్ద పని నేను చేయగలను, లీడర్ అంటే ఏం చిన్న విషయమా అని వాళ్ళకి నేను చెప్పాను. ఎన్నిసార్లు వాళ్ళు నాకు చెప్పిన లీడర్ అంటే చాలా పెద్ద స్థాయి, నేను చిన్న డ్రైవర్ని, నాకంత పెద్ద స్థాయి లేదు. ఇంకోటి నాకు చదువు రాదు, ఎందుకంటే లీడర్ అనే అతన్ని చదువుకొని ఉండాలి, అంటే చదువుతో పని లేదు లీడర్ కావాలంటే అని మా మిత్రుడు చెప్పాడు. నీకంటే బాగా వాళ్ళకి తెలియదు, నువ్వు స్వదాగా డ్రైవర్వి కనుక, నీకు డ్రైవర్ కష్టం తెలుసు కనుక, డ్రైవర్ సమస్యలు తెలుసు కనుక, డ్రైవర్ కుటుంబాలలో ఉన్న ఇబ్బందులు నీకు తెలుసు కనుక, నీలాంటోడే సంఘం మొదలు పెడితే బాగుంటుందని చెప్పాడు. నాలో అవునా, చదువు లేకున్నా కూడా యూనియన్ చేయొచ్చా అని కొంతమందితో డిస్కషన్ చేశాను. నీకు చదువు లేకపోవచ్చు, నీ దగ్గర ప్లాన్ ఉన్నాయి, ఎలా ముందు పోవాలనేది ఉంది. నీ కమిటీలో కొంతమంది చదువుకున్న వాళ్ళని, మంచి వాళ్ళని తీసుకొని సంఘం మొదలు పెట్టాను. మళ్ళీ అలాగే కొంతమంది మంచి వాళ్ళని తీసుకొని ముందుగా ఆంధ్రప్రదేశ్ కర్నూలులో సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ అనేది మొదలుపెట్టినప్పుడు 36 మంది
మళ్ళీ వీడియో కూడా లాంగ్ అవుతుంది కనుక 3వ భాగంలో మిగతా విషయాలు తెలియపరుస్తుంది.